హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గుడపు మీకోసం ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఒక ఓపెన్ ప్లాట్ అనేది తీసుకొచ్చాను. వీడియోలో డైరెక్ట్గా ఓనర్ నెంబర్ కూడా ఇచ్చాను. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా ప్లాట్ పర్చేస్ మీరు చేయాలనుకున్నా సరే వీడియోలో డైరెక్ట్గా మీరు ఓనర్ నెంబర్కి కాల్ చేయొచ్చండి. మరో విషయం ఏంటంటే మేము పెట్టే ఎఫెక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా సరే ఒక మంచి ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తున్నారంటే మన ఛానల్ని రిఫర్ చేయండి. అలాగే వీడియోని కూడా షేర్ చేయండి. ఇంకెందుకు మరి ఆలస్యం, లెట్స్ కంటిన్యూ ద వీడియో. మీరు చూసేది ఈ రోడ్ అండి, ఖమ్మం బైపాస్ రోడ్ అనమాట. బస్సు వెళ్ళేది ఏదైతే ఉందో అది బస్ స్టాండ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మనకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే కొత్త బస్ స్టాండ్ ఉంటుంది అనమాట. ఖమ్మం బైపాస్ రోడ్ అనమాట ఇది. ఈ బైపాస్ రోడ్లో మనకి శ్రీ సత్యసాయి బాబా మందిరం అనేది ఉంటుంది అనమాట. సో ఇది మీకు వీడియోలో కనిపించేది ఆర్చ్. ఈ ఆర్చ్ నుంచి ఎగ్జాక్ట్లీ అనేది కొంచెం అనేది లోపలికి వెళ్తే మీకు వీడియోలో చూడొచ్చు, అది మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి సత్యవతి కిరాణం షాప్ అని ఉంటుంది కార్నర్లో. ఈ సత్యవతి కిరాణా షాప్కి ఎదురుగా సిమెంట్ రోడ్ అనేది ఉంటుంది అనమాట. జస్ట్ ఈ రోడ్డు దగ్గర నుంచి ఒక 100 మీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. సరౌండింగ్స్ మొత్తం కూడా హౌజెస్ అనేది ఉన్నాయన్నమాట. మీకు ఎదురుగా కనిపించేది ఏదైతే ఉందో సిమెంట్ రోడ్డు, ఆ సిమెంట్ రోడ్ నుంచి 200 మీటర్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. ఏదైతే కార్ కనిపిస్తుంది కదా, అక్కడ కార్ దగ్గర మీకు ఒక మంచి ఓపెన్ ప్లాట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఖమ్మం న్యూ బస్ స్టాండ్ నుంచి జస్ట్ మనకి ఏంటంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. కేవలం 5 మినిట్స్ జర్నీ బస్ స్టాండ్ నుంచి అయితే ఈ ప్లాట్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మెయిన్ రోడ్ కూడా. ఈ ఓపెన్ ప్లాట్ మొత్తం వచ్చేసి మనకి 163 గజాల్లో ఉంటుంది. నార్త్ మరియు సౌత్ ఫేసింగ్ 2 రోడ్స్ అనేది ఉంటాయి అనమాట. నార్త్ సైడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. అలాగే సౌత్ సైడ్ కూడా మనకి ఏంటంటే 30 ఫీట్ రోడ్ అనేది ఉంటుంది. మధ్య భాగంలో ఏంటంటే కొద్దిగా మనకి రోడ్ డిస్టెన్స్ వల్ల ఈ ప్లాట్కి ఏంటంటే 2 భాగాలుగా చేయడం జరిగింది అనమాట. ఆ వీడియోలో మీకు ఏంటంటే ప్రీ కాస్ట్ వేసింది మనకి ముందు భాగం అనేది వస్తుంది. సో వెనకాల వచ్చేది ఏంటంటే ప్లాట్ అనేది మనకి వెనక భాగం అనేది వస్తుంది అనమాట. మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు అనమాట. సరౌండింగ్స్ మొత్తం కూడా ఏంటంటే మంచి G+1 ఇల్లులే ఉన్నాయి. మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికైనా బాగుంటుంది. సో ఇది ఏంటంటే ప్రీ కాస్ట్ వేసిన ప్లాట్ వచ్చేసి మనకి 95 గజాలు అనేది ఉంటుంది అనమాట. సో మరియు వెనక భాగం వచ్చేసి మనకి ఏంటంటే 68 గజాలు అనేది ఉంటుంది. సో ఇంత మంచి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి వీడియోలో ఆల్రెడీ చెప్పానండి. ఖమ్మం బస్ స్టాండ్కి అయితే సాయిబాబా ఆర్చ్ దగ్గర లోపల నుండి సత్యవతి కిరాణం ఆపోజిట్లో వస్తుంది అనమాట. ఆర్చ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో సాయిబాబా ఆర్చ్ నుంచి. సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ ప్లాట్ మనకి ఏంటంటే 2 టైప్స్లో మనకి సేల్కి అనేది పెట్టారనమాట. ప్రీ కాస్ట్ వేసినది 95 గజాలు, మొత్తంగా ఏంటంటే మనకి 45 లక్షలు అనేది చెప్తున్నారు. స్ట్రైట్లీ నెగోషియబుల్ అనేది ఉంటుంది. సో మొత్తం కలిపి తీసుకున్నా సరే 163 గజాలు అనేది వస్తుంది. అది వచ్చేసి మనకి 60 లక్షలు అనేది చెప్తున్నారు. స్ట్రైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. వీడియోలో డైరెక్ట్గా మీకు ఓనర్ నెంబర్ ఇచ్చాను. ప్లీజ్ కాంటాక్ట్ ది నెంబర్.